థ్యాంక్ యూ నబా. సినిమా అదిరిపోయింది, సినిమాలో మీరు కూడా అదిరిపోయారు. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్. ఇప్పుడు మన ప్రెజెంటర్ మాట్లాడతారు. రండి రండి లక్ష్మీ అయ్యరా. మీరు చూశారు తన్ని, మూవీలో కూడా చూశారు. Thank you for making this movie a hit. Huge hit. Actually, blockbuster. ఓ మై గాడ్, అసలు ఎలాంటి ప్రిపరేషన్ లేదు, జస్ట్ నేను మైక్ ఇచ్చాను అంతే. నువ్వు రాక్ స్టార్, అసలు క్రేజీ. అండ్ నా ఈ సినిమాతో ఇంతమంది జనాల అభిమానాన్ని, ప్రేమని సొంతం చేసుకొని ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద టాక్ని సొంతం చేసుకున్న హీరో విరాట్ కర్నా విల్ స్పీక్ నా. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, స్టేజ్ పైన ఉన్న మా క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. మేము ఫస్ట్ టైం కొత్త హీరోని, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్స్ అందరం కలిసి ఒక ఎఫర్ట్ ఒక సినిమా తీసాము, కొత్తగా ట్రై చేసాము ఇంత భారీ బడ్జెట్ తోటి. సో దీన్ని అందరు నమ్మి ఆడియన్స్ థియేటర్కి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తూ, కొంతమంది ఆడియన్స్ అయితే అనంత పద్మనాభ స్వామి స్క్రీన్ పైన కనిపిస్తుంటే చెప్పులు ఇప్పి సినిమా చూస్తున్నారు, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. అండ్ బయట రివ్యూస్ అవన్నీ రివ్యూ రైటర్స్ వాళ్ళ పర్స్పెక్షన్ వాళ్ళు చెప్పారు, నేను వాళ్ళు ఏం తప్పు పట్టట్లేదు. కానీ కొంతమంది మాత్రం సినిమాని చూడొద్దు అని చెప్పి నెగిటివ్ రివ్యూస్ రాస్తున్నారు. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మనందరం ఇక్కడే పని చేసుకుంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం. సో మీ రివ్యూ మీరు చెప్పండి అంతే, చూడాలా వద్దనేది ఆడియన్స్ ఇష్టం. అది ఈ సినిమాలో ఎమోషన్ లేదు అని అంటున్నారు, కానీ అనంత పద్మనాభ స్వామి స్క్రీన్ పైన కనిపిస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంతకన్నా పెద్ద ఎమోషన్ ఏముంటుంది సినిమాలో అని నేను అనుకుంటున్నాను. హర హర మహాదేవ్ అనే స్లోగన్తో థియేటర్ మొత్తం నిండిపోతుంటే ఇంతకంటే గొప్ప ఎమోషన్ ఏముంటుందో మీకే తెలియాలి. మన సనాతన ధర్మ విలువలు, మన హిస్టరీని స్క్రీన్ పైన చూపిస్తుంటే ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో హర హర మహాదేవ్ అనే రీసౌండ్స్ వినిపిస్తున్నాయి. అంత నమ్మకంతో డైరెక్టర్ గారు ఈ సినిమాని తీశారు, ఒక ప్యాషన్తో, ఒక విజన్ తోటి, ఒక కథను నమ్మి తీశారు. సో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, ఎందుకంటే ఆయన అచీవ్ చేశారు. కొత్త డైరెక్టర్ అయినా సరే ఈ రేంజ్ గ్రాఫిక్స్ని, ఈ రేంజ్ ఎమోషన్ని, ఈ రేంజ్ ఫైట్స్ని పండించారు స్క్రీన్ పైన. ఆడియన్స్ ఎలాంటి బయట రివ్యూస్ నమ్మకుండా థియేటర్స్కి వెళ్ళి ప్రతిరోజు డే 1 కంటే డే 2, డే 2 కంటే డే 3 కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు కూడా బుక్ మై షోలో ట్రెండింగ్ చూపిస్తుంది సినిమా అంటే. ఆడియన్స్ ఈ సినిమాని బ్రహ్మరథం బట్టి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఈ సినిమా, కేరళ, కన్నడ, హిందీ, తెలుగు ప్రతి లాంగ్వేజ్లో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. బయటకు వచ్చిన ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే ఈ సినిమాలో అనంత పద్మనాభ స్వామి బ్యాక్గ్రౌండ్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ, క్లైమాక్స్ కానీ ఇంతకంటే హై ఇచ్చే ఎలిమెంట్స్ ఏముంటో నాకు తెలియదు. చిన్న మిస్టేక్స్ ఉంటే ప్రతి ఒక్క 3 గంటల సినిమాలో చిన్న మిస్టేక్స్ అనేవి కామన్ నేను అనుకుంటున్నాను. అవన్నీ పక్కకు పెట్టి పాజిటివ్స్ని ఎతికి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్ ఒక స్టోరీని నమ్మి, ఒక పర్స్పెక్షన్ నమ్మి ఈ రేంజ్లో ఇన్వెస్ట్ చేశారు సినిమాని. అండ్ సినిమాని థియేటర్స్కి రప్పించడానికి నిషిత గారు, కిషోర్ గారు వాళ్ళకి అయినంత వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకొచ్చారు. డే 1 అద్భుతమైన ఓపెనింగ్స్ తీసుకుంది ఈ సినిమా. ఆడియన్స్ సినిమాకి రారేమో అనుకున్న టైంలో ఈ రేంజ్లో ఓపెనింగ్స్ తీసుకోవడం అనేది ఒక అద్భుతంగా భావిస్తున్నా. వెనక ఆ శివుడే ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా మీకు అందరికి తెలుసు డే 1 మార్నింగ్ టాక్ ఏంటో, కానీ జనాలు, ఆడియన్స్ ఒక్కటి కూడా నమ్మకుండా ముందుకెళ్తున్నారంటే ఆ శివుడు ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. సో ఎవ్వరు బయటగా మీకు నమ్మి మీకు కనిపించేది నమ్మకండి, మీ హార్ట్ని నమ్మండి. మీకు నిజంగా ఈ సినిమా చూడాలనిపిస్తే థియేటర్కి వెళ్ళి చూడండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయము. ఎందుకంటే ఈ సినిమాలో అనంత పద్మనాభ స్వామి సాంగ్ వచ్చినప్పుడు నేను లైవ్లో చూసాను అనమాట. ఒక లేడీ చెప్పులు ఇప్పి సినిమా చూస్తుంది. సో అంతకంటే ఎమోషన్ ఏముంటుందని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే అర్థం చేసుకోండి. అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా అసలు